నమస్కారం సుఖీభవకు స్వాగతం। ఈ రోజు సుఖీభవలో ఆయుర్వేదంతో కాలేయానికి భరోసా, యోగట్తో స్థూలకాయ ముప్పు, దెబ్బతిన్న కీళ్లను బాగు చేసే ఆర్థోస్కోపీ, ఎండల్లో పళ్ల రసాలు ఎంతో మేలు, అనవసరంగా మందుల్ని వాడకండి, ఇంకా హెల్త్ టిప్। సిగరెట్ అలవాటు లేదు, మద్యపానం ఊసే ఉండదు, అయినా లివర్ పాడైపోయిందని వాపోతూ ఉంటారు మనలో చాలా మంది। కాలేయం దెబ్బతినిపోవడానికి సిగరెట్, మద్యం మాత్రమే కాదు, ఏది పడితే అది తినేస్తూ పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నప్పుడు, కలుషితమైన నీటిని తాగుతున్నప్పుడు మనకు తెలియకుండానే కాలేయం దెబ్బతినిపోతూ ఉంటుంది। చివరికి ఇన్ఫెక్షన్ల దాటికి కాలేయం పూర్తిగా కుప్పకూలిపోతూ ఉంటుంది। మనకు ప్రాణాధారమైన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆయుర్వేదం చెబుతున్న పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। సాధారణంగా మన శరీరంలోని ఏ ఇతర భాగానికి సమస్య వచ్చినా కాస్త ముందే జాగ్రత్త పడతాం। అయితే కీలకమైన కాలేయం విషయంలో మనం చాలాసార్లు నిర్లక్ష్యంగానే ఉండిపోతాం। లివర్ సిరోసిస్ వంటి ఏ తీవ్ర సమస్య మొదలయ్యాక గుండెలు బాదుకుంటాం। నిజానికి కాసిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే చాలు కాలేయాన్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు। మన శరీరంలో సుమారు 500కు పైగా విధుల్ని నిర్వహించే కాలేయాన్ని ఆయుర్వేదం యకృత్ అని పిలుస్తుంది। ఆహారంలోని కొవ్వు పదార్థాలు జీర్ణమవడానికి, జీర్ణమైన ఆహారం ధాతు పరిణామం చెందడానికి, రక్తంలోని మాలిన్యాలను తొలగించడానికి, అవసరానుగుణంగా శరీర రక్షణకు ఉపకరించే అనేక రకాల జీవరసాయనాల్ని ఉత్పత్తి చేయడం, ఇలా మన కాలేయం ఎన్నో రకాల పనుల్ని నిర్వహిస్తూ ఉంటుంది। ఇంతటి కీలకమైన కాలేయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే అది మొత్తం మన శరీరాన్ని కాపాడుతుంది। ఈ కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మన సిస్టమ్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తాయి। ఇది ఆరోగ్యంగా ఉండడం కోసమని మనం కొన్ని జాగ్రత్తలు ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి। అందులో ముఖ్యంగా ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో ఎక్కువగా కారమో లేకపోతే బాగా మసాలాగా ఉండేటువంటివి, తేలికగా అరగనటువంటి పదార్థాలు ఇవి ఎక్కువగా తీసుకోకూడదు। ఎక్కువ మాంసాహారం తినడం అనేటువంటిది కూడా లివర్ మీద కొంత లోడ్ ఎక్కువయ్యేటట్టుగా అవుతుంది। అందుకని తినేటువంటి ఆహారాలు చక్కగా తేలికగా అరిగేలాంటివి, శరీరంలో మలినాలు పేర్కోకుండా ఉండేటువంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి। పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైనటువంటిది। ఎక్కడ పడితే అక్కడ ఏదో రుచికరమైన ఆహారం కనపడింది కదా అని తినేసి అలవాటు ఉన్నట్టయితే కనుక అపరిశుభ్రమైన ఆహారం ద్వారా కూడా లివరు చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది। అలాగే మంచినీళ్ళ విషయంలో కూడా పరిశుభ్రత పాటించాలి। కలుషితమైన నీటి ద్వారా కూడా లివర్ ఆరోగ్యం చెడేందుకు అవకాశం ఉంటుంది। మద్యపానం లివర్ని పూర్తిగా డ్యామేజ్ చేసేటువంటి ఒక విషం లాంటిది కనుక మద్యపానానికి దూరంగా ఉండాలి। కాఫీ, టీలు ఇవి మాటికి ఏదో మంచినీళ్ళు తాగినట్టు తాగేసే అలవాటు ఉంటుంది, ఆ అలవాటు కూడా తగ్గించుకోవాలి। ఇవన్నీ కూడా లివర్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి। అలాగే చీటికి మాటికి మందులు వేసేసుకునేటువంటి అలవాటు, ఏదో చిన్న ప్రాబ్లం రాగానే ఒక నొప్పనో తలనొప్పనో కాలు నొప్పనో అనిపించగానే ఏదో ఒక మాత్ర మింగేసే అలవాటు ఉంటుంది। ఈ మందులన్నీ కూడా లివర్లోకి వెళ్తూ ఉంటాయి, ఎందుకంటే లివరే ఇవన్నిటిని డీటాక్సిఫై చేసేటువంటిది కనుక లివర్ మీద లోడ్ ఎక్కువై లివర్కి అనారోగ్యాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది కనుక ఎప్పుడు పడితే అప్పుడు దేనికి పడితే దానికి మందులు వేసుకునేటువంటి అలవాటు కూడా బాగా తగ్గించుకోవాలి। మామూలుగా లివర్ చక్కగా ఆరోగ్యంగా పనిచేయడానికి రోజు కాస్తంత పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కమ్మటి మజ్జిగ ఇలాంటి ద్రవ పదార్థాలన్నీ కూడా లివర్ని డీటాక్సిఫై చేయడానికి సహకరిస్తాయి కనుక నిత్యం ఏదో ఒక మంచి ద్రవ పదార్థాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే లివరు క్లీన్గా ఉండడానికి కూడా సహాయపడతాయి। కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు నిత్యం మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి। తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి। మితాహారం, సాత్వికాహారం తీసుకోవడం సర్వదా శ్రేయస్కరం। మాంసాహారాన్ని, కారం, మసాలాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి। నూనెలు, వేపుళ్లను తక్కువగా తీసుకోవాలి। పోషక విలువలన్నీ ఉండి తేలికగా జీర్ణమయ్యే ఆహారాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి। ద్రవాహారాల్ని తరచూ తీసుకుంటూ ఉండాలి। వంటకాల్లో ఉప్పును ఎంత తగ్గిస్తే అంత మంచిది। నువ్వుల నూనె, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కాలేయానికి మేలు చేస్తాయని చెబుతుంది ఆయుర్వేదం। నిమ్మరసం, అల్లం, వెల్లుల్లి, తేనె, కొత్తిమీర, ఉసిరికాయల్ని ఏదో ఒక రూపంలో తరచూ తీసుకుంటూ ఉండాలి। పొగ, మద్యం, బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, జంక్ ఫుడ్కి ఎంత దూరంగా ఉంటే కాలేయానికి అంత మంచిది। లివర్ ఆరోగ్యానికి ఏంటంటే కొన్ని తేలికపాటి చిట్కాల్లో మనకి కలబంద, అలోవెరా అనేటువంటి పేరుతో అందరికీ కూడా పరిచయమైనటువంటిది। ఈ కలబంద గుజ్జు లివర్ టానిక్గా ఉపయోగపడుతుంది।
దీనికోసం ఏం చేయాలంటే సుమారుగా ఒక పెద్ద చెంచాడు కలబంద గుజ్జును తీసుకుని అందులో కొద్దిగా ధనియాల పొడి, కొంచెం సైంధవ లవణం కలుపుకొని ప్రతిరోజు ఒకసారి తీసుకుంటున్నట్టయితే కనుక లివర్ ఆరోగ్యానికి అది బాగా తోడ్పడుతుంది. అంటే ప్రతి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా లివర్ సంబంధించినటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నా, లేకపోతే ఫ్యామిలీలో ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళైనా దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ కొంచెం లివర్ని రక్షించుకోవచ్చు అన్నమాట. అలాగే ఇంకొకటి నేల ఉసిరి లివర్కి చాలా చక్కటి టానిక్ అది. అందుకే నేల ఉసిరిని ఇంటి దగ్గర పెంచుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి మొక్క మొత్తాన్ని వాడుకోవచ్చు. దాన్ని శుభ్రంగా కడిగేసి దాన్ని నూరి రసంలాగా తీసుకోవాలి. ఈ నేల ఉసిరి రసాన్ని సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవడం ద్వారా కూడా లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే లివర్కి కటుక రోహిణి అనేటువంటిది కూడా చక్కటి టానిక్ లాంటిది. లివర్ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్న ఎవరైనా సరే దాన్ని రక్షించుకోవడం కోసం అని చెప్పి ఈ కటుక రోహిణిని కషాయంలాగా చేసుకొని ఈ కషాయాన్ని సుమారుగా ఒక 30 మిల్లీలీటర్ల పరిమాణంలో ప్రతిరోజు తీసుకుంటున్నా కూడా లివర్ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. అయితే లివర్ సమస్యలు ఏవో వచ్చి లివర్కి కొంచెం ఔషధాలు అవి అవసరమైనటువంటి పరిస్థితి కూడా వస్తుంటుంది. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు చాలా మంచి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఈ లివర్ని ఆరోగ్యంగా ఉంచడానికి కానీ, లివర్కి సంబంధమైన సమస్యలు వస్తే వాటిని తగ్గించడానికి కానీ చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. అవన్నీ ఏమేంటంటే ఆరోగ్యవర్ధిని వడ్డి అని, కుమారి ఆసవం, భృంగరాజ ఆసవం, పునర్నవాసవం, ఇలాగ రకరకాల ఆయుర్వేద ఔషధాలు మనకి లివర్ని చక్కగా ఆరోగ్యంగా ఉంచడానికి, అనారోగ్యాలు తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అయితే ఇవన్నీ కూడా డాక్టర్ల సలహాతో వాళ్ళ పర్యవేక్షణలో ఎవరికి ఏది సూటబుల్ అనేటువంటి తెలుసుకుని వాడుకుంటూ ఉండాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు దినచర్య, ఋతుచర్య, జీవనశైలికి సంబంధించి క్రమశిక్షణ పాటించాలని చెబుతుంది ఆయుర్వేదం. వేళకు భోజనం చేయడం, రాత్రిపూట సాధ్యమైనంత త్వరగా పడుకోవడం అనేవి కాలేయం పైన ఒత్తిడి తగ్గిస్తాయి. ఇక కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అమలకి, కుమారి, భృంగరాజ, పునన్నవ, గుడూచి, ఇష్టిమధు, హరిద్ర, కటుకరోహిణి, చిత్రమూలం, భూమ్యామలకి వంటి ఔషధాల్ని నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. మార్కెట్లో లభిస్తున్న పాల ఉత్పత్తుల్లో ఒకటైన యోగర్ట్తో స్థూలకాయ ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు బ్రిటన్కు చెందిన పరిశోధకులు. పెరుగు అనే భావనతో ఇవాళ చాలా మంది యోగర్ట్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. నిజానికి యోగర్ట్ అనేది ప్రాసెస్డ్ ఫుడ్. నిల్వ చేసే క్రమంలో యోగర్ట్ లోకి చాలా రకాల పదార్థాల్ని కలుపుతారు. అంతేకాదు దీనిలో చక్కెర మోతాదులు ఎక్కువగానే ఉంటాయి. యోగర్ట్ అనేది పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని, అధిక బరువును, స్థూలకాయాన్ని తెచ్చిపెడుతోందని పేర్కొంటున్నారు పరిశోధకులు. అంతేకాదు దంతక్షయం ముప్పు కూడా ఎక్కువగానే ఉంటోందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో యోగర్ట్ లాంటి కృత్రిమ పదార్థాలకు బదులుగా సహజ సిద్ధమైన పాల ఉత్పత్తులను తీసుకోవటం చాలా మేలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఎండాకాలంలో నీళ్లెంత ఎక్కువగా తాగితే అంత మంచిది. ఈ విషయంలో మరో మాటకు తావులేదు. వేడి, ఉక్కపోతలు, నీరసం, నిస్సత్తువుల నుంచి ఉపశమనం పొందాలంటే నీళ్లతో పాటు పళ్ల రసాల్ని కూడా తీసుకోండి. ముఖ్యంగా ఈ సీజన్లో బాగా దొరికే పుచ్చకాయ, కర్బూజా వంటి పళ్ల రసాల్ని తరచుగా తాగటం వల్ల మన ఒంట్లో నీరు, లవణాల మధ్య సమతుల్యత చక్కగా ఉంటుంది. వేసవి ఇక్కట్లు చాలా వరకు అదుపులో ఉంటాయి. వేసవిలో పళ్ల రసాలు మన ఆరోగ్యానికి ఎంత ఉపయుక్తంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. వేసవి కాలంలో సహజంగానే మనకు చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చెమట రూపంలో శరీరంలోని నీరు మొత్తం బయటకు పోతుంటుంది. ఈ నీటితో పాటు మన శరీరంలో ఉండే ఎలక్ట్రోలైట్స్, సోడియం, పొటాషియం లాంటి లవణాలు అన్నీ వెలుపలికి వెళ్లిపోతాయి. శరీరంలో ఆరోగ్యపరంగా సమతుల్యత పాటించాలంటే మనం వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయడం ఒక్కటే మార్గం. ఇందుకు తరచూ మంచినీళ్లను తాగడంతో పాటు పళ్లరసాల్ని కూడా తాగుతుండాలి. పళ్లరసాల్లో ముందుగా నిమ్మరసం గురించే చెప్పుకోవాలి. శరీరాన్ని, చర్మాన్ని తాజాగా ఉంచడంలో లెమన్ జ్యూస్ని మించింది మరొకటి లేదు. ఒంట్లో ద్రవ నష్టాన్ని తగ్గిస్తుంది. ఉష్ణతాపం నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే నారింజ, బత్తాయి రసాలు కూడా. నారింజ, బత్తాయిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
ఇది సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. కీరా దోసకాయ రసం కూడా వేసవిలో చాలా మంచిది. వేసవిలో చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది. కీరదోసలో నీరు శాతం అధికం, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు కీరా దోసకాయ రసాన్ని తీసుకోవడం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టమాటా, క్యారెట్, యాపిల్, ద్రాక్ష, బొప్పాయి, మామిడి రసాల్ని ఈ సీజన్లో నిత్యం తీసుకోవడం ద్వారా వేసవి ఇక్కట్లను తేలికగా అధిగమించవచ్చు. దెబ్బతిన్న కీళ్లను మరమ్మతు చేయటానికి ఒకప్పుడైతే పెద్దగా కోతలు పెట్టాల్సి రావడంతో పాటు వారాల తరబడి ఆసుపత్రిలోనే ఉండాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ పరికరం అందుబాటులోకి వచ్చాక కీళ్లను బాగు చేయడం అన్నది ఇవాళ చాలా తేలికైపోయింది. ఇలా వచ్చి కీళ్లను బాగు చేసుకుని అలా వెళ్లిపోవచ్చు. ఇక కోతలు, రక్తస్రావం, ఇన్ఫెక్షన్ల వంటివి చిక్కులేమీ ఉండవు. పెద్దగా కోతలు పెట్టాల్సిన అవసరం లేకుండా కీళ్లను బాగు చేసే ఆర్థోస్కోపీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మినిమల్లీ ఇన్వెజివ్ టెక్నాలజీ ఆధునిక వైద్యంలో నేడు ఒక పెను సంచలనం. చర్మంపై పెద్దగా కోతలు, ఘాట్లు పెట్టాల్సిన అగత్యాన్ని, సర్జరీ చేయాల్సిన ఆవశ్యకతను తప్పించిన ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇటు వైద్యులకు అటు పేషెంట్లకు నిజంగా ఒక వరంగానే చెప్పుకోవాలి. ఆర్థోస్కోపీ టెక్నాలజీ కూడా ఈ కోవకే చెందుతుంది. కీళ్లకు సంబంధించినంత వరకు ఒకప్పుడైతే తప్పనిసరిగా పెద్ద పెద్ద కోతలు, ఘాట్లు పెట్టాల్సి వచ్చేది. రోజుల తరబడి పేషెంట్లు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. కానీ ఆర్థోస్కోపీ రాకతో ఈ ఇబ్బందులన్నీ తొలగిపోయాయి. కేవలం చిన్నపాటి రంధ్రం ద్వారా ఆర్థోస్కోపీ పరికరాన్ని కీలు లోపలికి పంపించి సమస్యను చక్కగా గుర్తించటం ఇప్పుడు సాధ్యపడుతోంది. ఇక్కడ కనిపిస్తున్నదే ఆర్థోస్కోపీ పరికరం. దీనిలో చిన్న కెమెరా కూడా ఉంటుంది. సమస్య ఉన్న కీలు భాగంలోకి చిన్నపాటి రంధ్రం ద్వారా ఈ పరికరాన్ని లోపలికి పంపిస్తారు. పక్కన ఉన్న టీవీ మానిటర్పై లోపలి కీలు భాగం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. కీలు భాగాల్ని సునిశితంగా పరీక్షించటం ద్వారా డాక్టరు సమస్యను ఖచ్చితంగా నిర్ధారిస్తారు. ఆర్థ్రోస్కోపీ సాయంతో మోకీలు, భుజం, మడమ, ఎల్బో కీళ్లలోని సమస్యల్ని చక్కగా గుర్తించవచ్చు. ఆర్థోస్కోపీ సాయంతో కీళ్లలోని సమస్యల్ని గుర్తించటమే కాదు, కొన్ని సందర్భాల్లో వాటిని చక్కగా బాగు చేయొచ్చు కూడా. సాధారణంగా మోకీలులోని సమస్యల్ని గుర్తించి సరిచేసేందుకు ఆర్థోస్కోపీని ఎక్కువగా ఉపయోగిస్తారు. కీలు భాగంలోని లెగమెంట్లు దెబ్బతిన్నప్పుడు, మెనిస్కల్ భాగంలో ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు ఆర్థోస్కోపీ పరికరంతో చక్కగా బాగు చేయొచ్చు. ఆర్థోస్కోపీతో అరుదుగా కీళ్లు బిగుసుకుపోవటం అనే చిన్నపాటి ఇబ్బంది మినహా ఇతరత్రా సమస్యలేవి పెద్దగా ఉండవు. కీళ్ల సమస్యలతో బాధపడే వారికి సర్జరీ అవసరాన్ని తప్పించే ఈ ఆర్థోస్కోపీని నిజంగా వరమనే చెప్పాలి. మందులంటే మన బాధల్ని, నొప్పుల్ని మాయం చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే అమృత గుళికలు. ఎన్నెన్నో పరిశోధనలు, ప్రయోగాల అనంతరం ఆధునిక వైద్య రంగం ఈ మంత్రదండాల్ని మనకు అందించింది. ఈ మందుల్ని తగిన జాగ్రత్తలతో సరిగా వాడితే బ్రహ్మాస్త్రాల్లా పనిచేస్తాయి. సరిగా వాడకపోతే భస్మాసుర హస్తల్లా మొదటికే మోసం తెస్తాయి. తెలుసో తెలియకో ఇవాళ మనలో చాలా మంది మందుల్ని ఎడాపెడా వాడేస్తున్నారు. ప్రతి చిన్న అనారోగ్యానికి డాక్టర్ సలహా లేకుండా సొంతంగా మందులు కొని వాడుతున్నారు. అవగాహన లేకుండా అనవసరంగా మందులు వాడితే లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకుంటారని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. జలుబు, ఫ్లూ, జ్వరాలకు మందులు వాడొచ్చా? జలుబు, జ్వరాలు, దగ్గు ఇవి ప్రధానంగా చాలామంది కొద్ది రాగానే
మెడికల్ షాప్కి వెళ్ళటం, టాబ్లెట్ తెచ్చేసుకోవటం, యాంటీబయాటిక్స్ వాడటం సొంతంగా చేస్తుంటారు. ఆ విధంగా చేయటం చాలా ప్రమాదకరం. అసలు జలుబు, దగ్గు, ఈ ఫీవర్ ఎందుకు వస్తుంది కారణం చూడాలి. ఇది వైరల్ ఇన్ఫెక్షనా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, ఎందుకు వచ్చిందని చూసి ఆ తర్వాతనే మనం టాబ్లెట్ వాడటం, తర్వాత డాక్టర్ అడ్వైజ్ మేరకు టాబ్లెట్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా ఈ ఫ్లూ కానివ్వండి, కోల్డ్ కాఫ్ కానివ్వండి, వైరల్ ఆరిజిన్ ఉంటాయి. ఈ వైరల్ ఆరిజిన్కి యాంటీబయాటిక్స్ అనేవి పనిచేయవు. వాడినా కూడా అన్నెసెసరీ అనమాట, ఉపయోగం లేనిది అనమాట. అది బాడీకి బర్డెన్ లాంటిది. అయితే వీటిని ఏ విధంగా ట్రీట్ చేయాలని అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, ముక్కు కారుతున్నప్పుడు డీకంజెస్టెంట్స్ వాడటము, తర్వాత యాంటీ హిస్టమిన్స్ వాడటము, తద్వారా స్టీమ్ ఇన్హలేషన్ తీసుకోవటం, వీటి ద్వారా మనం కోల్డ్ కాఫ్ అనేది అరికట్టుకోవచ్చు. అయితే ఇన్ఫెక్షన్ కనుక బ్యాక్టీరియల్ ఉంది, తర్వాత స్ఫుటము వస్తుంది, ఈ బ్యాక్టీరియాని కన్ఫర్మ్ అయిందన్న తర్వాత అది కూడా డాక్టర్ సలహా మేరకే యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్తో చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. దగ్గు మందులు, సిరప్లు వాడకూడదా? దగ్గు రాగానే మెడికల్ షాప్కి వెళ్ళటం, ఒక కాఫ్ సిరప్ ఇవన్నీ తీసుకొచ్చి వాడటం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే ఈ దగ్గు ఎందుకు వస్తుంది, ఈ దగ్గులో ఏ టైప్ ఉంది, అది ఎలర్జిక్ కాఫ్ ఉందా, ఇన్ఫెక్టివ్ ఆరిజిన్ ఉందా, లేకపోతే జిఆర్డి, మనకి ఈ రిఫ్లెక్స్ ఈసోఫేజిటిస్తో కూడా మనకి కాఫ్ అనేది వస్తుంటుంది. కార్డియాక్ కాఫ్ కూడా వస్తుంటుంది. హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా దగ్గు అనేది వస్తుంటుంది. అది ఏ దగ్గు అని తెలిసిన తర్వాతనే డాక్టర్ సలహా మేరకి, వాళ్ళ సూచన మేరకు మనకి కాఫ్ సిరప్స్ వాడటం అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఉంది, జిఈఆర్డి ఉంది. వీటిలో కాఫ్ వస్తుంటుంది, మనకి రిఫ్లెక్స్ వల్ల కాఫ్ వస్తుంటుంది. మీరు ఎన్ని కాఫ్ సిరప్స్ వాడినా కూడా ఉపయోగం ఉండదు. మోర్ ఓవర్ అది బర్డెన్ టు ద బాడీ అనమాట. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ మనకి పీపీఐ వాడటం వల్ల మనకి ఈ రిఫ్లెక్స్ తగ్గించుకోవడం ద్వారా కాఫ్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా ఎలర్జిక్ కాఫ్ ఉందనుకోండి, ఈ ఎలర్జిక్ కాఫ్ మనకి యాంటీబయాటిక్స్ వాడటం అనేది శరీరానికి బర్డెన్ తప్ప ఉపయోగం ఎలాంటిది ఉపయోగం ఉండదు. ఇలాంటి ఎలర్జిక్ కాఫ్లలో యాంటీహిస్టమిన్స్ వాడటము, తద్వారా మనకి ఆ కాఫ్ అనేది తగ్గించుకోవచ్చు. సో ఈ కాఫ్ మిక్చర్స్ అనేది అనవసరంగా వాడకుండా ఎందుకు వచ్చింది, ఏ విధంగా కారణం ఏంటి తెలుసుకొని డాక్టర్ల సలహా మేరకే వాడాల్సిన అవసరం ఉంటుంది. అస్తమానం యాంటాసిడ్ బిళ్ళలు మింగటం మంచిది కాదా? చాలామంది డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత న్యాచురల్గా కడుపులో ఆయాసం అని, తర్వాత మంట అని, కడుపు ఉబ్బరం అండి, తేన్పులు వస్తున్నాయని చెప్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు వాళ్ళకి యాంటాసిడ్స్, తర్వాత ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఇవి ఇస్తుంటారు అనమాట. అయితే వాటి వల్ల చాలా రిలీఫ్ ఉంటుంది కాబట్టి పేషెంట్స్ అదే తరచుగా వాళ్ళు వాడుతూ ఉంటారు. కానీ ఇది వాడటం చాలా ప్రమాదకరం. యాంటాసిడ్ బిళ్ళలు కానివ్వండి, ఇవి ఎక్కువ కాలం అనేది వాడకూడదు. డాక్టర్ల సలహా మేరకి, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మేరకి ఎంత కోర్సు వాడాలో అంతే వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్, యాంటాసిడ్స్ బిళ్ళలు మెయిన్గా అల్యూమినియం, మెగ్నీషియం, సోడియం ఇవన్నీ మిక్చర్స్ అయి ఉంటాయి అన్నమాట. ఇవి మన బాడీలో ఉండే, స్టమక్లో ఉండే యాసిడ్ని న్యూట్రలైజ్ చేసి కడుపు కూల్గా చేయటము, తర్వాత యాసిడిటీని తగ్గించడం చేస్తుంటాయి. అంతవరకు ఓకే. కానీ లాంగ్ రన్గా వాడటం వల్ల చాలా ప్రమాదకరం. ఎలా అంటే ఈ లాంగ్ రన్ ఈ మెగ్నీషియం వాడనుకోండి డయేరియా రావటము, తర్వాత అల్యూమినియం, కాల్షియం వాడటం వల్ల కాన్స్టిపేషన్ రావటము జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో సోడియం రిస్ట్రిక్షన్ అనేది, తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉండే వాళ్ళ సోడియం రిస్ట్రిక్షన్ అనేది చాలా అవసరం. ఇలాంటి వాటిల్లో వీటిల్లో ఎక్కువ సోడియం మిక్చర్స్ ఉంటాయి కాబట్టి ఇవి హార్ట్ ప్రాబ్లం ఎక్కువ చేయటం, కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ చేయటం జరుగుతుంటుంది. కాబట్టి ఈ యాంటాసిడ్ బిళ్ళలు అనేవి డాక్టర్ సలహా మేరకే వాడాలి. తర్వాత ఈ ఎసిడిటీని తగ్గించేందుకు యాంటాసిడ్ టాబ్లెట్స్ కాకుండా మనకి ఎసిడిటీని తగ్గించే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్, H2 రిసెప్టర్ యాంటగోనిస్ట్, ర్యాంటిడిన్, సిమ్టిడిన్, ఫార్మిటిడిన్ టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి వాడుతూ ఉంటారు. ఈ అల్యూమినియంతో ఉండే కాంటెంట్ ఇవి వాడటం వల్ల కిడ్నీ ప్రాబ్లం ఎక్కువ కావటం, స్టోన్ ఫార్మేషన్ ఎక్కువ కావటం, మెంటల్ డిజార్డర్స్ రావటం అనేది జరుగుతుంది. సో ఈ ప్రతిదీ కూడా డాక్టర్ సలహా మేరకు ప్రిస్క్రిప్షన్ ఎంతవరకు ఇస్తారో అంతవరకే వాడాలి. పెయిన్ కిల్లర్లకు ఎందుకు దూరంగా ఉండాలి? ప్రతి ఒక్కరు వాడేది పెయిన్ కిల్లర్స్ జీవితంలో తప్పకుండా వాడుతుంటారు. అయితే వీటి వల్ల ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే పెయిన్ అంతా తగ్గిపోయి పేషెంట్స్ ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి వాళ్ళే పేషెంట్స్ మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకురావటం, సొంతంగా పాత ప్రిస్క్రిప్షన్ తీసుకురావటం, తద్వారా వాటి వల్ల చాలా ప్రమాదకరం. ఈ పెయిన్ కిల్లర్స్లో నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇవి ఎక్కువ పెయిన్ బాగా తగ్గిస్తాయి అన్నమాట. కాకపోతే వాటి సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా అదే రేంజ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్, మనకి ఈ నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ బ్రూఫిన్ కానివ్వండి, డైక్లోఫినాక్ కానివ్వండి, ఎసిక్లోఫినాక్, ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా పెయిన్ బాగా తగ్గిస్తాయి. అయితే మన బాడీలో స్టమక్లో గ్యాస్ట్రిక్ మ్యూకోజాని డ్యామేజ్ చేయటము, దాని అల్సర్స్ ఫామ్ చేయటము, ఎరోజన్స్ ఫామ్ చేయటము, అల్సర్స్ నుంచి బ్లీడింగ్ అవ్వటము, ఇవన్నీ కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవ్వటం చేస్తుంటాయి. అదేవిధంగా కిడ్నీ ప్రాబ్లం వచ్చేసి మనకి ట్యూబ్లర్ నెక్రోసిస్ ద్వారా కిడ్నీ డ్యామేజ్ చేసి రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్తుంటారు. సో ఈ టాబ్లెట్ అనేవి ఎక్కువ కాలం వాడకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే అవసరమైనంత వరకే వాడాలి. సెకండ్ పెయిన్ కిల్లర్స్ ఇవి కాకుండా ఓపియాయిడ్ డ్రగ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే ఈ కిడ్నీ మీద డ్యామేజ్
తర్వాత ఎసిడిటీ కూడా తగ్గిస్తాయి, ఎసిడిటీ కూడా ఏం చేయవు. కాకపోతే వీటి వల్ల మనకి కాన్స్టిపేషన్ రావటం, దానికి డిపెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ డోసెస్ అయినప్పుడు మాత్రం రెస్పిరేటరీ డిప్రెషన్ వచ్చి చనిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏ పెయిన్ కిల్లర్స్ అయినా కూడా మనకి అవసరమంత మేరకే వాడాలి. సొంతంగా మందులు కొని వాడటం ఎందుకు ప్రమాదకరం? సొంతంగా మెడిసిన్స్ వాడటం, ఇవే పెయిన్ కిల్లర్స్ కాదు, యాంటాసిడ్ బిల్లలు కానివ్వండి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఏదైనా కూడా సొంతంగా మెడిసిన్స్ అనేది వాడకూడదు. ఇవి అలా వాడటం అనేది చాలా ప్రమాదకరం. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవిలో స్నానం చేసే నీటిలో నిత్యం కాసిన్ని మల్లెపూలు లేదా గులాబీలను వేసుకుని స్నానం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. వేసవి బడలిక నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.